తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇదివరకు ఉన్న పాత పద్ధతుల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం అయితే ఈ 92.55 ఎకరాలు మీది కాదు, అది ప్రభుత్వంలో వారు నచ్చిన వాళ్ళకి వాళ్ళు పట్టాలు ఇచ్చేసి దాన్ని వాళ్ళు ఆక్రమించేద్దరు. కానీ ఈ ప్రభుత్వం ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ఒక పకడ్బందీగా ఒక యాక్ట్ని తయారు చేశారు. ఇవాళ ఒకళ్ళ పొలంలో ఒకళ్ళు కనుక ఆక్రమిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష బయటికి రాకుండా చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంది. అంటే ప్రజలకు న్యాయం చేయాలి, గొడవలు జరగకూడదు, ఎక్కడ కూడా ఎవరి భూమి ఇంకొకళ్ళు అనుభవించకూడదు, ఎవరు న్యాయంగా ఎవరి భూమి అయితే వాళ్ళే అనుభవించాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి ఇది అప్పుడే మన 6 నెలల కాలంలో 2 సార్లు రెవెన్యూ సదస్సులు నిర్వహించాం. మరి అన్ని విలేజ్లో కూడా కళ్యాణ ఆదేశాల మేరకు ఒకే రోజు 13,330 మరి పల్లెటూరులో సదస్సును కూడా మనం చేసి అక్కడ ఇబ్బందులన్నీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇవాళ ఇది మిలిటరీ జేసీ గారు, ఇదేంటంటే ఈ గ్రామానికి ఒక విశిష్టత ఉందండి. ఇది మిలిటరీ మాధవరం అంటారండి. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి మిలిటరీకి దేశ సేవ కోసం ఉంటారండి. కానీ అలాంటి గ్రామాన్ని కూడా ఇక్కడ మన కనీస సౌకర్యాలు మన సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత 8 సెంట్లు తగ్గింది అన్నారు. మొత్తం 160 మీటర్. ఇది అప్లికేషన్ నేను ఇచ్చింది నాకు 80 సెంట్లు వస్తుంది. మా మిస్సెస్ 80 సెంట్లో 8 సెంట్లు తక్కువ చేసి ఇచ్చారు. నేను ఎక్కడుంది ఈ భూమి అంటే ఏమేమి చేయలేమని మాకు పరిష్కారం ఏంటని అడిగాను. దీనికి ఏం పరిష్కారం లేదండి. పరిష్కారం వల్ల లేకుండా ఉంటుంది అని చెప్పి నేను మళ్ళీ దీంట్లో రాశానండి. ఎప్పుడే దయచేసి పాత